పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాము. సృష్టి పితా సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్. సృష్టి పితా సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్. భూమి ఆకాశములు నీవే, బోధర శిఖరములు నీవే. భూమి ఆకాశములు నీవే, బోధర శిఖరములు నీవే. భూప్రజలు నీవారే, బల శౌర్యములు నీవే. సృష్టి పితా సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్. మా చిన్నప్పుడు విజయవాడ లూథరన్ చర్చ్లో మేమందరం అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం సర్వీస్కి. అక్కడికి ఒక దైవజనుడు వచ్చేవారు, రెవరెండ్ డివి డానియల్ గారని. ఆయనని ఒక గెస్ట్ స్పీకర్గా చాలాసార్లు చాలా ఫ్రీక్వెంట్గా పిలుస్తూ ఉండేవారు మా పాస్టర్ గారు. ఆయన వచ్చినప్పుడల్లా ఇదే పాట పాడేవారు అనమాట. నేను అనుకునేదాన్ని, ఏంటి ఈ ఒక్క పాటే పాడుతున్నారు, ఇదే ఈయనకి ఇష్టమేమో, ఇదే ఈయనకి వచ్చేమో చాలా చిన్నదాన్ని నేను అప్పుడు అనుకునేదాన్ని. కానీ ఆయన వాయిస్ చాలా గంభీరంగా చాలా బాగుండేది. అయితే జస్ట్ ఒక 10 years బ్యాక్ ఎప్పుడు నేను రికగ్నైజ్ చేశాను, ఆ పాట రాసింది ఆయనే. ఎందుకంటే ఆ పాట నార్మల్గా పాడతాం కానీ కింద నేను ఎప్పుడు గమనించలేదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో దాన్ని పొందుపరిచారు, దాని కింద రెవరెండ్ డివి డానియల్ గారని పేరు ఉంటుంది అనమాట. ఓహో, ఆయన రాసిన పాట ఆయన ఏ సమర్పణతో రాశారో తెలియదు కానీ ఆయన చాలా భక్తి భావంతో చాలా శ్రద్ధగా మంచి బేస్ వాయిస్తో చాలా గంభీరంగా పాడేవారు అనమాట. ఆయన గొంతులో ఆ పాట నాకు ఇప్పటికీ గుర్తే. ఇప్పుడైతే ఆయన బ్రతికిలేరు కానీ ఆయన మాత్రం చాలా అద్భుతంగా పాటను పాడేవారు. దైవజనులు చాలా మంది ఎన్నో సమర్పించుకుంటూ ఉంటారు దేవునికి. సమర్పణ అంటే కొంతమంది తమను తామే సమర్పించుకుంటారు, తమకున్న ఆస్తుల్ని సమర్పించుకుంటారు, తమకున్న దేవుడిచ్చిన తలాంతులన్నీ ఆయన కోసం సమర్పించుకుంటారు. వీళ్ళందరూ కాకుండా యేసుక్రీస్తు వారి శిష్యులు 10 మంది కూడా తమ ప్రాణాల్ని వాళ్ళు హతసాక్షులుగా కావించబడ్డారు. తమ ప్రాణాలనే వారు బలిగా ఇచ్చారు. అంటే వారు దేనిని లెక్క చేయలేదు. యేసుక్రీస్తు త్యాగము, ఆయన సిలువలో చేసినటువంటి ఆ యొక్క మంచి చర్య, విమోచన క్రైదనంగా తనను తానే సమర్పించుకోవడం చూసి వారందరూ కూడా హతసాక్షులు కావడానికి చాలా ఇష్టంతో వాళ్ళని వాళ్ళు సమర్పించుకుంటా ఉన్నారు. దైవ గ్రంథంలో చూస్తే ఎంతో మంది సమర్పించుకున్నట్లు కనపడతా ఉంటారు. హన్నా తనకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి, నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకు నేను సమర్పించుకుంటానని చెప్పింది. ఆ బిడ్డని ఇచ్చేసిన తర్వాత ఆమెకి ఇంకా 4-5 బిడ్డలు పుడతారు. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పటిదాకా అసలు బిడ్డలు లేరని ఆమె ఎంతో బాధపడతా ఉంటే ఒక్క బిడ్డ తర్వాత వరుసగా కొంతమంది బిడ్డలు దేవుడిస్తారు. దేనికి అంటే ఆమెలో ఆ యొక్క ప్రార్థన పటిమని పెంచడానికి. ఒక్క బిడ్డ పుడితే అతనిని దేవునికి సమర్పిస్తాను అని ఆమెతో అనిపించడానికి దేవుడు ఆ సమూయేలు గారిని ఆ విధంగా పుట్టించడానికి ఆమెకు అంతకాలం దానిని ఆపారు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక సమర్పణని మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఆయన చాలా అద్భుతమైనది ఇస్తూ ఉంటారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, దాని వెనకాల ఆయన గొప్ప ప్రణాళిక, ఆయన ప్రేమ కూడా ఉంటుంది. ఆ రీతిగా ఎంతో మంది సమర్పించుకున్న వారిని మనం బైబిల్లో మొత్తం చూస్తూ ఉంటాం. నాజీరు చేయబడ్డ సంసోను ఆయన సమర్పించుకున్నారు తల్లిదండ్రులు. కానీ దేవదూత చెప్పడం వల్ల వారు నీ బిడ్డలా పుడతారు, నాజీరు చెయ్యాలి, ఈ పదార్థాలను ముట్టుకోకూడదు, ఆయన బలమంత జుట్టులో ఉంటుందని ఇవన్నీ చెప్పినప్పుడు ఆ బిడ్డను దేవుడికి సమర్పించుకుంటారు. కానీ ఆ తర్వాత కాలంలో అతను తన ఆధిక్యతను కోల్పోవడం మనకి తెలుసు. ఆ రీతిగా ఎంతో మంది తమను తాము సమర్పించుకోవడం మనం చూస్తాం. ఇవన్నీ కాకుండా కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా 11వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన ఏం చెప్తా ఉంటారంటే, దేవాశక్తితో మీ పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్తారు. అంటే దేవాశక్తి అంటే దేవునికి సంబంధించిన ఆసక్తి నాలో ఉంది కాబట్టి ఆ ఆసక్తిని మీ పట్ల చూపిస్తున్నానని కొరింథు సంఘానికి ఆయన రాస్తూ అంటారనమాట. ఆ ఆసక్తి దేనికి చూపిస్తున్నారంటే పవిత్రమైన కన్యకగా మిమ్మల్ని ఒక్క పురుషుడికి సమర్పించాలని నేను ప్రదానం చేసి ఉన్నానంటారు. పవిత్రమైన కన్యక అంటే అక్కడ కొరింథు సంఘం.
సంఘం. మనం అందరము కూడా ఒక కన్యకలాగా దేవునికి సమర్పించబడతాం. యేసుక్రీస్తు వారు వరుడుగా వచ్చినప్పుడు సంఘం అంతా కూడా వధువుగా ఆయనకి అప్పగించబడతా ఉంటుంది. అదే రీతిలో ఆయన పౌలు గారు మాట్లాడుతూ పవిత్రమైన కన్యకగా ఒక్క పురుషుడికి మిమ్మల్ని అప్పచెప్పాలని మిమ్మల్ని నేను ప్రదానం చేశానంటారు. అంటే దేవుడికి మిమ్మల్ని సమర్పించేశాను అని ఆయన చెప్తా ఉంటారు. ఆ విధంగా కొరింథీ సంఘాన్ని ఆయన సమర్పించారు. ఒక్క పురుషుడికి ఆయన సమర్పించానని చెప్తా ఉంటారు. అంటే ఆ పవిత్రతని మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీరు ఆ దారిలోంచి తొలగిపోవద్దని పౌలు గారు చెప్తా ఉంటారు. అదే రీతిలో మనల్ని కూడా మనం సమర్పించుకుంటానికి ఎన్నో రీతిలో ఎన్నో అడ్డంకులు మనకి వస్తూ ఉంటాయి. కానీ మనము ఆ అడ్డంకులన్నిటినీ కూడా మనము దాటి దేవుని సహాయంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎన్నో అడ్డంకులు మనకు వచ్చినా సరే మనము మన సమర్పణ విధాన్ని మానుకోము. కానీ ఇవన్నీ కాకుండా యేసుక్రీస్తు వారి సమర్పణ ఎంత గొప్పగా ఉంటుందంటే మనము చాలాసార్లు అనుకుంటాము, నా జీవితాన్ని దేవునికి సమర్పించాను, నాకున్న తలాంతులన్నీ దేవునివే, ఆయనకి ఇష్టం వచ్చినట్లు నన్ను వాడుకోమని నేను దేవునికి చెప్పుకున్నాను అంటాము. కానీ సమర్పణ అంటే నియంత్రణ లేని విధంగా ఉండాలి. అంటే మన మీద మనకి కంట్రోల్ ఉండకూడదు. అదంతా ఆ నియంత్రణ అంతా దేవునికి మనము అప్పజెప్పుకుంటే ఆ సమర్పణ ఫలిస్తుంది. మనం గనక హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు కన్నీళ్లతో రోదనలతో తనను మరణము నుంచి తప్పించగలవానికి యాచనలతో ప్రార్థనలతో భయభక్తులు కలిగి సమర్పించుకున్నారంట. అక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. ఆయన శరీరధారిగా ఉన్నాడు, కానీ ఆయన దైవ కుమారుడు. ఆయన తనని తాను సమర్పించుకోవడానికి తానేమీ తప్పు చేయలేదు. మనందరి పక్షాన యేసుక్రీస్తు వారు తనని తాను దేవుడికి సమర్పించుకున్నారు. ఆ సమర్పించుకున్న ఆయన ప్రతి రాత్రి కూడా రోదనలతో ప్రార్థనలతో కన్నీటితో యాచనలతో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారంట. అందుకనే ఆయన అంగీకరింపబడ్డాడు. కాబట్టి మనం కూడా దేవుని చేత అంగీకరించబడాలి అంటే మన కోసం మనమే ఏడ్చుకుంటూ మన కోసం మనమే విజ్ఞాపన చేసుకోవడం కాదు, కానీ ఆయనని ఎరగని ఎంతో మంది ఆత్మలు ఉన్నారు. కాబట్టి మన ప్రార్థన యేసుక్రీస్తు ప్రార్థన ఏ విధంగా అయితే అంగీకరించబడిందో, ఏ విధంగా అయితే తనను తాను సమర్పించుకున్నారో, అదే విధంగా మనము కూడా కన్నీళ్లతో యాచనలతో శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు ఎలా చేశారో మనము కూడా అదే రీతిలో మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే ఖచ్చితంగా మన ప్రార్థనని ఆయన అంగీకరిస్తారు. అటువంటి సమర్పణ జీవితాన్ని కలిగి మనమందరం ముందుకు సాగాలని దేవుని ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఎంతో మంది భక్తులు తమను తాము సమర్పించుకున్నారు ప్రభువా. నాయన నీ కుమారుణ్ణే నువ్వు మా కోసం ఇచ్చేసావు తండ్రి. నాయన మమ్మల్ని మేము రక్షించుకోలేని స్థితిలో ఆయనే తన రక్తాన్ని కార్చి మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభువా. దానిని మేము గుర్తుంచుకుని ప్రభువా మమ్మల్ని దేనికోసం సమర్పించుకోవాలి అన్నప్పుడు యేసుక్రీస్తునే మాకు మాదిరిగా చూపించారు ప్రభువా. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు మా కోసము యాచనలు కన్నీళ్లతో ప్రార్థనలతో ప్రభువా ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి మరణము నుండి తనను రక్షించగలవానికి అని చెప్పారు ప్రభా. మరణము నుంచి ఆయన రక్షించబడటం కాదు ప్రభా, మమ్మల్ని అందరినీ రక్షించడం కోసం ఆయన చేసిన ప్రార్థనలు మీరు అంగీకరించారు. కాబట్టి మేము కూడా అనేక మందిని అటువంటి నిత్య నరకం నుంచి రక్షించబడటానికి కోసం మేమందరం కూడా అటువంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండటానికి మాకందరికి నీ సహాయం దయచేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.